హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కిష్కింధపురి మూవీ గురించి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంది మూవీ అంటే నాకైతే నచ్చింది మూవీ. చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ హర్రర్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో మన బెల్లంకొండ అన్నకి అనుపమ లక్కీ లేడీ అనమాట. అప్పుడు రాక్షసుడు అండ్ ఇప్పుడు కిష్కింధపురి. ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే అదే అన్న ప్రేతాత్మ దాని పరిచయం దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకం కురుస్తారన్న. వెల్కమ్ టు కిష్కింధపురి గోస్ట్ వాకింగ్ టూర్. అలా గోస్ట్ టూర్కి ఒకసారి నిజంగా దయ్యం ఉన్న హాంటెడ్ ప్లేస్కి వెళ్తారు మొత్తం 11 మంది కలిసి. అండ్ అనుకోకుండా ఆ దయ్యాన్ని ఫ్రీ చేస్తారు. ఇంకేముంది, ఆ దయ్యం అందరినీ చంపేస్తానని కూర్చుండిద్ది. మరి రాఘవ ఎలా కాపాడారు అందరినీ, అండ్ అసలు ఆ దయ్యానికి ఏం కావాలి, ఎందుకు ఇదంతా చేస్తుంది అని తెలుసుకోవటమే ఈ మూవీ. ఈ మూవీలో పాజిటివ్స్ మాట్లాడుకుంటే హర్రర్ జోనర్కి స్టిక్ అయ్యారు స్టార్ట్ టు ఎండ్. ఎక్కడ డివేట్ అవ్వలేదు అండ్ హానెస్ట్గా 100% ఇచ్చారు అందరూ. యాక్టర్స్, టెక్నికల్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ మంచి టీం వర్క్తో చేశారు. అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ మనకి మూవీ చూసేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ జానర్ మూవీస్కి మెయిన్గా కెమెరా వర్క్, మ్యూజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ వచ్చేసరికి చిన్మయ్ సలాస్కర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి చైతన్య భరద్వాజ్. ఇద్దరు ఎక్సలెంట్గా పనిచేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఇనిషియల్ 15 మినిట్స్ తీసేస్తే టూ గుడ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు, టర్న్స్కి మైండ్ పోతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, ఆ ట్విస్ట్కి ఇంకో ట్విస్ట్ ఉంటుంది. చాలా బాగా సస్పెన్స్ని హోల్డ్ చేసి ఎంగేజ్ చేశారు డైరెక్టర్ కౌశిక్ గారు. ఇంకా ఆ దయానికి ఉండే బ్యాక్ స్టోరీ కూడా టూ గుడ్ ఉంటుంది. అండ్ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ నాకు హర్రర్ మూవీస్ చూసి ఇవన్నీ అలవాటు అయిపోయాయి. చాలా మామూలు విషయం అండి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విశ్రవపుత్ర క్యారెక్టర్లో చేసిన శాండీ మాస్టర్ చాలా బాగా చేశారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తంది ఈ మూవీలో కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా వాళ్ళ యాక్టింగ్ పొటెన్షియల్ తెలిసేది. అండ్ శాండీ మాస్టర్కి 10 out of 10 ఇవ్వచ్చు, అంత బాగా చేశారు తను. ఇంకా అనుపమ గారు కూడా చాలా బాగా చేశారు. మెయిన్గా సెకండ్ హాఫ్లో దెయ్యం తనని పొసెస్ చేస్తుంది, అక్కడ తన యాక్టింగ్ అయితే పీక్ ఉంటుంది. ఇంకా రాఘవ క్యారెక్టర్లో మన బెల్లమన్న కూడా ఓకే, బాగా చేశారు. ఇంప్రూవ్ అవుతున్నారు మూవీకి. బట్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మెయిన్గా ఎందుకో నాకు ఆయన డబ్బింగ్ సూట్ అవ్వదు. ఆ సిచ్యువేషన్కి తన డబ్బింగ్ కాంప్లిమెంట్ ఇచ్చినట్టు అనిపించదు. దానివల్ల ఆ సీన్ని ఫీల్ అవ్వలేం మనం. ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. ఇవి పాజిటివ్స్ నాకు మూవీలో. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఇనిషియల్ 15 మినిట్స్ మూవీ చాలా నార్మల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్గా అన్నెసరీ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో అన్ని రివీలింగ్స్ అయ్యాక ఉండే ప్రొసీడింగ్స్ నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. ఆ ఒక్క లాస్ట్ 20 మినిట్స్ పాటు కొంచెం బెటర్గా డీల్ చేసి ఉంటే డైరెక్టర్ మూవీ ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయ్యేది అన్నది నా ఒపీనియన్. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక మంచి హర్రర్ మూవీ విత్ సాలిడ్ టెక్నికల్ వర్క్, మ్యూజిక్ అండ్ యాక్టింగ్. మీరు హర్రర్ మూవీ లవర్స్ అయినా కాకపోయినా డెఫినెట్గా వెళ్ళండి, మూవీకి ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.5 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.